సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇవే డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ పైన చూపిస్తున్నా. లోపలికి వెళ్ళి ఒక 2-3 హౌసెస్ కూడా వేపిస్తాం మీకు. 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఇవి. లోపల 2 బెడ్రూమ్స్ ఉన్నాయా లేవా, హాల్ కిచెన్ ఇవన్నీ ఉన్నాయా లేవా చూపిస్తా. ఒక 2-3 ఇల్లులు చూపిస్తా. అట్లనే బతుకమ్మ సంబరాలు కూడా చూపిస్తా. పోచమ్మవాడ డబుల్ బెడ్రూమ్స్తో పాటు పోచమ్మవాడలో జరుగుతున్నటువంటి సద్దుల బతుకమ్మ సంబరాలు ఈ వీడియోలో మీరు చూడవచ్చు. మనతో అయితే కార్తీక్ ఇంకా అభిరామ్ ఉన్నాడు. ఇదంతా ఒక్క రోజులో తీయలేదు, ఒక 2-3 డేస్ తీసిన వీడియో. థర్డ్ డే. సో మొత్తం మన ఈ వీడియోకి పోచమ్మవాడ వీడియోకి హెల్ప్ చేస్తుంది కార్తీక్ ఇంకా అభిరామ్. ఈ హోమ్ టూర్స్ కూడా మొత్తం మనకి కార్తీక్ ఇంకా అభిరామ్ వాళ్ళే ఉన్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కార్తీక్ వాళ్ళ తమ్ముడు అభిరాము పోచమ్మవాడలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ హౌసెస్కి వచ్చాము. ఇవన్నీ శాంక్షన్ అయిపోయినాయి. కొందరేమో మంచిగా పెయింట్ వేసుకున్నారు, కొందరేమో మామూలుగా అలానే వాడుకుంటున్నారు. ఈ కాలనీ అయితే చాలా బాగుంది. ఫుల్ వీడియో త్వరలో వస్తుంది మంత్ యూట్యూబ్ ఛానల్కి. బతుకమ్మకైతే వస్తుంది. బతుకమ్మ సెలబ్రేషన్స్ అప్పుడు మొత్తము ఈ పోచమ్మవాడ మొత్తం చూపిస్తాం. అట్లనే ఒకరు కుదిరితే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లోపలికి వెళ్ళి అసలు చిన్న హోమ్ టూర్ లాగా కూడా చూపిస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పైకి వచ్చినాం చూడండి. మొత్తము ఈ పైపు ఫిట్టింగ్స్ సహా మొత్తము గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ట్యాంక్స్ కనిపిస్తున్నాయి మీకు. కొందరేమో ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ట్యాంక్స్ వాడుకుంటారు, కొందరు అక్కడక్కడ చూడండి మార్పించుకున్నారు. కొందరు ఎల్లో కలర్ ట్యాంక్స్ కనిపిస్తున్నాయా, ఎల్లో కలర్ వైట్ కలర్ అవన్నీ వాళ్ళు సొంతంగా వేయించుకున్నారు. కాలనీ చాలా బ్యూటిఫుల్ ఉంది ఫ్రెండ్స్. కాలనీ అయితే సూపర్ ఉంది. పోచమ్మవాడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. ఈ మొత్తము 2 ఫ్లోర్స్ అనమాట. ఒక్కొక్క బిల్డింగ్ 2 ఫ్లోర్స్. గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి, ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి. ఫస్ట్ ఫ్లోర్ పైన మేడ మీద ఉన్నాం మేము. ఇప్పుడు పైన బంగ్లా మీద ఉన్నాం ఫ్రెండ్స్. అక్కడైతే గ్రీన్ కలర్ది TSWRS చేసి మొన్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తెలంగాణ కబడ్డీ మ్యాచెస్లో వీళ్ళే గెలిచిళ్ళు. Under 14 వీళ్ళే గెలిచిళ్ళు, Under 17 కూడా వీళ్ళే గెలిచిళ్ళు. అది కూడా వేపిస్తా ఫ్రెండ్స్. TSWRS చేసి గురుకుల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా వేపిస్తా ఒకసారి సార్ వాళ్ళని అడిగి. పైన మీరు చూసినట్టయితే సోలార్ ప్యానెల్ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ముందర కనిపిస్తున్నది కదా 74, అది అభిరామ్ వాళ్ళ ఫ్రెండే. వాళ్ళ ఇల్లు చూపిస్తా ఒకసారి. నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియోలో, నెక్స్ట్ వీడియో కాదు, ఇదే వీడియోలో చూపిస్తాం. అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ లోపల ఎట్లున్నాయి, 2 బెడ్రూమ్స్ ఉన్నాయా లేవా అవన్నీ ఒకసారి చూపిస్తాను మీకు. ఏదైనా ఒక ఇల్లు చూపిస్తా. మోస్ట్లీ అయితే 74 చూపిద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అక్కడ కిటికీ పైన వైట్ కలర్ ఉంది ఇప్పుడు, ఆ ఇల్లు 74. మీ ఫ్రెండ్ పేరు ఏంటిది? మారుతి వశిష్ఠ వాళ్ళ ఇల్లు 74. సో ఆ ఇల్లు ఒకసారి చూపిస్తా, మొత్తం ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఏంది అనేది. కాలనీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి కింద రోడ్స్ కూడా ఉన్నాయి ఇంకా మంచిగా. ఇక్కడ నుంచి వీడియోలు తీయాలంటే కామెంట్ చేయండి. కొందరైతే మంచి కలర్స్ వేసుకున్నారు ఫ్రెండ్స్. కొందరేమో ట్యాంక్స్ మార్చుకున్నారు, కొందరేమో లోపల కొంచెము కరెంట్ వరకు కొంచెము ఎక్స్ట్రాగా మాడిఫై చేసుకున్నారు. కొందరేమో ముందట ఇట్లా గచ్చేసుకున్నారు చూడండి, గచ్చేసుకున్నారు ముందట పిచ్చి మొక్కలు మొలవకుండా. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాడిఫికేషన్ చేసుకున్నారు. చాలామంది అయితే సిమెంట్ వేయించుకుంటున్నారు. అందరూ నీట్గా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మారుతి వస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి వస్తాను కదా, వాళ్ళే మారుతి అంటే మారుతి వశిష్ఠ. అగో ఫ్రెండ్స్ వశిష్ఠ అంటే ఆయన ఇప్పుడు వాళ్ళే చేయించేది. వశిష్ఠ అభిరామ్ వల్ల ఫ్రెండ్, కార్తీక్ వాళ్ళ తమ్ముడు అభిరామ్ వాళ్ళ ఫ్రెండ్. ముగ్గురు వచ్చిన 3 సైకిల్ ఉన్నాయి కదా మాయావి. వశిష్ఠ అంటే ఆయనే. ఇప్పుడు వాళ్ళ ఇల్లు చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము 85 దగ్గర ఉన్నాము. వశిష్ఠ వాళ్ళది తీసుకుందాం అనుకున్నాం కానీ వాళ్ళ మమ్మీ లేదంట. సో ఇప్పుడైతే కాకతీయ స్కూల్ పిల్లోడు సాత్విక్ వాళ్ళ ఇల్లు చూపిస్తారంట. చూద్దాం ఒకసారి, లోపలికి చూద్దాం ఎట్లుందో. ఓకే ఇది హాల్. ఇది ఓకే, ఇదైతే హాల్ ఫ్రెండ్స్. ఇది మనం 85 దగ్గర ఉన్నాము. 85 రూమ్ దగ్గర ఉన్నాము. వస్తూ ఉండు. సో ఇది ఒక బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్లో ఇది ఒక బెడ్రూమ్. ఇది మంచిగా నీట్గా అరేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ దగ్గరికి వెళ్దాము.
ఇది వచ్చేసి ఇది ఒక బాత్రూమ్ ఇది. ఇప్పుడు ఇది ఇంకో బెడ్రూమ్ ఇది. ఇంకొక బెడ్రూమ్. దీన్ని మీరు పూజ రూమ్ లెక్క వాడుకుంటున్నారా? ఓకే, ఇది ఇంకొక బెడ్రూమ్. ఇప్పుడు కిచెన్ చూద్దాం. ఇది ఇంకొక బాత్రూమ్. 2 బాత్రూమ్స్, 2 బెడ్రూమ్స్, ఒక హాలు, ఒక కిచెన్ చూద్దాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి కిచెన్ నుంచి మనకి బయటికి పోవడానికి దారి ఉన్నది. ఇవన్నీ ఇది ఎక్కడ ఉన్నామంటే మనము పోచమ్మవాడ 2 బెడ్రూమ్స్ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాము. 2 బెడ్రూమ్స్, 2 వాష్రూమ్స్, ఒక హాలు, ఒక కిచెన్. సో ఈ ఫ్లాట్ వచ్చేసి ఈ అబ్బాయిదే. వాళ్ళ మమ్మీ వాళ్ళే. 6 చూడండి ఫ్రెండ్స్, క్లైమేట్ ఎంతో మంచిగా ఉంది. మంచిగా పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. అక్కడ ఎవరో టీ తాగుతున్నారు. బతుకమ్మ సంబరాలు కూడా ఇదే వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా. మరి ఏమైతే తెలియదు. ఇక్కడ పక్కకు షైనీ ఉన్నది. వాళ్ళు ఇల్లు చూపించమంటే చూపిస్తలేదామె. మోక్ష అంటే పాప కరాటేకి వెళ్తుంది. నాగరాజ్ మాస్టరా, సమ్మయ్య మాస్టరా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కార్తీక్ వచ్చినాము. చూడండి 2 సైకిళ్ళు. ఒకటేమో కార్తీక్ది, ఒకటేమో నాది. ఫ్రెండ్స్, దీనిలో నా సైకిల్ ఏదో కామెంట్ చేయండి. నా సైకిల్ ఏదో ఈ రెండిట్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు అభిరామ్ కూడా వచ్చిండు. ఫ్రెండ్స్, అంకుల్ అయితే బ్యాటింగ్ ఆడతాను. ఫ్రెండ్స్, ఇప్పుడు కార్తీక్ బౌలింగ్ వేస్తుండు. అంకుల్ అయితే అవుట్ అంటది. షైనీ అంటే ఇవన్నీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మరొక ఇల్లు చూపిస్తాను. ఇది కిచెన్ నుంచి చూపిస్తాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఈ హౌస్ నెంబర్ వచ్చేసి 20. ఓకేనా? కిచెన్కి ఆల్మోస్ట్ అన్ని కిచెన్స్కి డోర్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ డోర్ నుంచి పోదాం. ఇప్పుడు అవి చూపిస్తారు మనకి ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కిచెన్. చూడండి ఎంత మంచిగా నీట్గా పెట్టుకున్నారు. ఈ ఫ్లాట్ నెంబర్ వచ్చేసి 20. డోర్ మూసేయండి. కోతులు వస్తాయని చెప్పేసి డోర్ మూసి. ఇది ఒక బాత్రూము. ఇది వచ్చేసి బెడ్రూము. ఓకే, ఇది ఇంకో బాత్రూము. చూడండి ఫ్రెండ్స్, 2 బెడ్రూమ్స్ కదా. కిచెన్ చూపించిన. ఇది 2 బాత్రూమ్స్. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది ఒక బెడ్రూము. సో ఇప్పుడు ఇది వచ్చేసి హాల్. ఈరోజు సద్దుల బతుకమ్మ అన్నమాట. సో అందుకని బతుకమ్మని పేరుస్తారు ఇప్పుడే. ఇది వచ్చేసి హాల్. ఇది మనం ఫ్లాట్ నెంబర్ 20లో ఉన్నాం. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తా. సో ఇది ఇంకొక బెడ్రూము, కానీ పూజ రూమ్ లాగా వాడుకుంటున్నారు అన్నమాట. పూజ రూమ్ లాగా చేశారు, ప్లస్ స్టోర్ రూమ్ కూడా. సో మొత్తం 2 బెడ్రూమ్స్, 2 బాత్రూమ్స్, ఒక హాలు, ఒక కిచెన్. సో మీది రెండో ఫ్లాట్ చూపించిన మీకు. ఇక్కడైతే మొత్తం బతుకమ్మను వేరేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక ఇల్లు చూపిస్తా. వీళ్ళైతే మంచిగా ఉత్తి అంటే ఇల్లు లెక్క కాదు, వాళ్ళు బతుకమ్మని వేసుకుంటారు. అది కూడా చూపిస్తా. వీళ్ళైతే కొంచెం మంచిగా నీట్గా మాడిఫై చేసుకున్నారు. సూపర్ మాడిఫై చేసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి పక్కన ఎట్లుంది. చూడండి పక్కన ఎట్లుంది, వీళ్ళు ఎట్లున్నా చూడండి. చాలా మంచిగా మాడిఫై చేసుకున్నారు. మా ఇల్లు కూడా చూపించమని చెప్పేసి అన్నారు వాళ్ళు. నెంబర్ వచ్చేసి 12 అనుకుంటా. వరండా మొత్తం నీట్గా పెట్టుకున్నారు ఫ్రెండ్స్. కోతులు రాకుండా జాలవన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు పైన రూమ్ చూపిస్తా. ఇప్పుడు పోచమ్మవాడ 2 బెడ్రూమ్స్ దగ్గర ఉన్నాం మనం. పోచమ్మవాడ మంతని 2 బెడ్రూమ్స్ అపార్ట్మెంట్స్. పైకి పోవడానికి ఆ గేట్ నుంచి పోతే కింది ఇల్లు, ఈ గేట్ నుంచి పోతే పైన ఇల్లు. అట్లా సపరేట్గా వేసుకున్నారు వీళ్ళు.
పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు. చాలా నీట్గా మాడిఫై చేసుకున్నాం ఫ్రెండ్స్. కింద టైల్స్ కూడా. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హౌస్ నెంబర్ 12. ఫ్రెండ్స్ ఇదైతే హాల్. ఇప్పుడైతే బతుకమ్మ సంబరాలు అయితే అంటే బతుకమ్మని వేరుస్తున్నారు. ఈ లోపలైతే మంచిగా నీట్గా టైల్స్ తీసుకున్నారు. టైల్స్ అమార్బుల్ ఇది. బతుకమ్మ సాయంత్రం తీస్తా. మళ్ళా తీసుడే. ఫ్రెండ్స్ వీళ్ళైతే వీళ్ళది, ఇది అంకుల్ వాళ్ళది. సౌమ్య రమ్మంటే వస్తలేదు. ముగ్గురు పిల్లలా? అదే ముగ్గురు మనవరాలు. 2 మనవళ్ళు 1 మనవరాలు. మొత్తం 4. ఇది ఏ రూమ్? ఇది హాల్. ఇది హాలా? సరే ఇంకో బెడ్రూమ్కి వెళ్దాం. అది ఇదేంటిది నాని? ఇది బెడ్రూమ్ కానీ పూజ రూమ్ చేసుకున్నారు కదా. సో ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా వేసుకున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇది మామూలుగా అయితే ఇంకొక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూము, కానీ దీన్ని కానీ పూజ రూమ్ లాగా వాడుకుంటున్నారు ఈ రూమ్ని. ఆ డోర్ ఇపోయినాను ఒకసారి. ఇటు ఓపెన్ చేయి. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా నీట్గా పెట్టుకున్నారు. ఈ ఇల్లు అయితే కొంచెం మంచిగా మాడిఫై చేసారు, ఘోరంగా మాడిఫై చేసారు. మస్తు ఉన్నది ఇల్లు అయితే. కింద టైల్స్ కూడా వేసుకున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే మాడిఫై చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తా, ఇంకో బెడ్రూమ్ చూపిస్తా. నాని ఇది ఏ రూమ్ నాని? ఇది కిచెన్ రూమ్. ఓకే చూపిద్దాం. చూడండి ఫ్రెండ్స్ కిచెన్ కూడా ఎంత మంచిగా చేసుకున్నారు. దీనికి కూడా కిచెన్ నుంచి బయట నుంచి ఎగ్జిట్ ఉంది ఒకటి. సో ఫ్రెండ్స్ ఇదైతే బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇంకొక బెడ్రూమ్ ఇది. ఇది ఏ రూమ్? ఇది బెడ్రూమ్. సో ఇదైతే ఇంకొక బాత్రూమ్ ఇది. లక్ష్మీ రమ్య. సో ఇల్లు అయితే మంచిగా చాలా చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇల్లు అయితే వీళ్ళైతే బాబు వాళ్ళది. బాబు నీ పేరేంటి? వర్షిత్. ఏ స్కూల్? ఏ క్లాసు? ఏ ఊర్లో మీ స్కూలు? ఏ ఊర్లో? హైదరాబాద్. ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం 17 దగ్గర ఇగో షైనీ అని ఉంటుంది. షైనీ. సో వీళ్ళ బతుకమ్మని చూద్దాం. వీళ్ళ ఇల్లు కాదు కానీ బతుకమ్మని చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ ఇల్లు చాలా అనుకున్నా కానీ ఈ ఇల్లు కూడా చూపిద్దామంటారు. 17 దగ్గర ఉన్నాం మనము. 17 ఈ ఇల్లు కూడా మొత్తం చాలా మాడిఫై చేసుకున్నారు. లేదా ఒక పూజ రూమ్ కూడా వేసుకున్నారు. చూద్దాము.
సో ఈరోజు ఈ ఇల్లు వీళ్ళదే ఐషు షైనీ, ఇంకా ఐషు షైనీ ఇద్దరు పిల్లలు. సో ఐషుది బర్త్డే ఈరోజు. కొంచెం సిగ్గుపడుతుంది వీడియోలో అయిపోమంటే. సో ఈ పాప ఐషు, షైనీ కూడా వస్తుంది ఇప్పుడు. వీళ్ళేమో షైనీ వాళ్ళ రిలేటివ్స్ అవని. సో చూడండి ఫ్రెండ్స్, గోడ మీద మంచిగా నీట్గా అరేంజ్ చేసుకున్నారు. చిన్నపిల్లలకి సంబంధించిన కార్టూన్స్ పెట్టుకున్నారు, మంచి కలర్ వేసుకున్నారు. వీళ్ళు అయితే ఇంకా చాలా మాడిఫై చేసుకున్నారు. ఒక పూజ రూమ్ కూడా ఉంది, ఆ మొత్తం చూపిస్తాయి ఇప్పుడు. ఇప్పుడు మనమైతే హాల్లో ఉన్నాము. ఇదైతే మనకి సో ఫ్రెండ్స్, షైనీ అంటే ఈ అమ్మాయి. సో ఫ్రెండ్స్, ఇది ఎవరి ఇల్లు అంటే శ్రీకాంత్ అన్న వాళ్ళ ఇల్లు. శ్రీకాంత్ అన్న వాళ్ళ మిసెస్ స్వప్న అంటే వాళ్ళ ఆడపడుచు పేరు సరిత వచ్చేసి మన మంత్రిలో మొత్తం ఘోరంగా వీడియోగ్రాఫర్ ఉంటాడు శ్రీకాంత్ అని, వాళ్ళ అమ్మనే. రోహిత్ ఇన్స్టాగ్రామ్లో పనిచేస్తూ ఉంటాడు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవన్నీ చేస్తూ ఉంటాడు. వాళ్ళ మదరు రోహిత్ పటేల్. ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు షేర్ చేస్తా కింద. సో ఇప్పుడు షైనీ ఇల్లు చూపిస్తుంది మనకి, షైనీ. సో ఇప్పుడు మన హాల్ చూపించిన, ఇది నెక్స్ట్ ఇది బెడ్రూమ్. కానీ వీళ్ళు బెడ్రూమ్ కిందనే వాడుకుంటులా. సో ఇది బెడ్రూమ్ లాగానే వాడుకుంటున్నారు, పిల్లలు వాడుకుంటారు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక చిన్న వరండా కూడా ఉన్నది, చూపిస్తాం. సో వరండాలో కూడా చిన్న వాష్రూమ్ లాగా అరేంజ్ చేసుకున్నారు. ఇది వరండా అనమాట, బెడ్రూమ్ నుంచి డైరెక్ట్ వరండా వస్తుంది. ఇప్పుడు ఇంకో రూమ్ చూపిద్దాము. అవన్నీ మంచిగా డ్రెస్ చేసుకున్నది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాం. సో ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది కార్తీక్ అబ్రహం అంతా ఉన్నారు, షైనీ అవని మీరు చూస్తున్నారు వీడియోలో. సో వీళ్ళు మాడిఫై చేసుకొని ఒక చిన్న దేవుని రూమ్ లాగా పెట్టుకున్నారు ఫ్రెండ్స్. చాలా నీట్గా పెట్టుకున్నారు దేవుని రూమ్. మాడిఫై చేసుకొని ఒక దేవుని రూమ్ లాగా మంచిగా చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి కిచెన్. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పోచమ్మ డబుల్ బెడ్రూమ్స్ అపార్ట్మెంట్స్ ఎంత బాగున్నాయో. ఎవరికి దొరికినట్టు వాళ్ళు మాడిఫై చేసుకొని హ్యాపీగా ఉంటున్నారన్నమాట. ఇట్లా ట్రీస్ ఏమన్నా మనకు ప్లేస్ ఉంటుంది, ట్రీస్ ఏమన్నా పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే ఒక చిన్న ట్రీ కూడా ఉన్నది. షైనీ చూడు. హాయ్ ఫ్రెండ్స్, మమ్మల్ని ఒక ఫోటో తీయండి అక్కడ బతుకమ్మ తీస్తా. ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఇల్లు చూసారు కదా, ఎట్లుందో కామెంట్లో పెట్టండి ప్లీజ్. మా బాబాయ్ ఇల్లు మా ఫ్రెండ్స్ చూసి కదా మీరు. మా బాబాయ్ ఇల్లు ఎలా ఉన్నా చెప్పండి.